హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనగనగా కథలు. ఈరోజు చెప్పే కథను చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇక కథలోకి వెళదాం. అనగనగా ఒక గ్రామంలో జానకి రామయ్య, జానకమ్మ అనే దంపతులు ఉండేవారు. పెద్ద కొడుకు వ్యాపార నిమిత్తం, చిన్న కొడుకు ఉద్యోగ నిమిత్తం భార్యాపిల్లలతో పట్టణాలలో స్థిరపడిపోయారు. కానీ జానకి రామయ్య, జానకమ్మకు ఆ పట్టణ వాతావరణం నచ్చక ఊళ్ళోనే ఉండేవారు. వారిద్దరిది ఒకే మాట, ఒకే బాట. ఇద్దరూ పార్వతీ పరమేశ్వరులులాగా ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. రోజులో ఎక్కువ భాగం ఇంటి ముందు అరుగు మీద కూర్చుని ఆ వీధిలో వెళుతున్న అందరినీ ఎంతో ప్రేమగా పలకరిస్తూ ఉండేవారు. ఎరా మనవడా, ఈ సంవత్సరం పంటలెలా ఉన్నాయి అంటూ అటుగా వెళుతున్న రంగాన్ని ఆపి అడిగాడు జానకి రామయ్య. బాగానే ఉన్నాయి, కానీ ఈ సంవత్సరం ఎందుకో బాగా కలుపు వచ్చింది తాతయ్య, కలుపు తీద్దామనే పొలం వెళుతున్నా అంటూ కాసేపు పంట గురించి మాట్లాడి ఏం చేస్తే పంట బాగుంటుందో కూడా తెలుసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు రంగా. ఆ తరువాత కొంతసేపటికి ఆ ఊరి సుజాత అటుగా వెళుతుంటే, ఏమే మనవరాలా, ఈరోజు మా మనవడి కోసం ఏం వంట చేశావు అంది జానకమ్మ. ఈరోజు మీ మనవడు కోడికూర వండమన్నాడమ్మమ్మ, ఆ కూరే చేశా అంది సుజాత. కోడికూర వండావా మనవరాలా? అయితే ఈరోజు నేను భోజనానికి రానా మీ ఇంటికి అంటూ నవ్వుతూ అడిగాడు జానకి రామయ్య. నువ్వొచ్చి తింటానంటే ఎందుకు పెట్టను తాత, కానీ నువ్వు ఎవరి చేతి వంట తినవుగా, అమ్మమ్మ పెడితేనే తింటావు, నువ్వు అమ్మమ్మ దగ్గరే తిను అంది సుజాత. అది నిజమే మనవరాలా, మీ అమ్మమ్మ చేసినంత రుచిగా ఎవ్వరూ చెయ్యరు అని భార్యను పొగిడాడు జానకి రామయ్య. చాలేండి పిల్లల ముందు మీ పొగడ్తలు, ఇక భోజనానికి రండి అంటూ లోపలికి వెళ్ళిపోయింది జానకమ్మ. తాత, త్వరగా లోపలికి వెళ్ళి భోంచెయ్యి, లేదంటే అమ్మమ్మ నీకు భోజనం కూడా పెట్టదు అని నవ్వుతూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది సుజాత. నిజమేనే మనవరాలా, కాస్త ఆలస్యమైందంటే నాకు భోజనం కూడా పెట్టదు మీ అమ్మమ్మ అని నవ్వుతూ లోపలికి వెళ్ళిపోయాడు జానకి రామయ్య. అలా ఇద్దరూ భోంచేసి కాసేపు పడుకున్న తరువాత సాయంత్రానికి బయటకు వచ్చి అరుగు మీద కూర్చుని వచ్చే పోయే వాళ్ళని పలకరించసాగారు. ఎరా సీతయ్య, ఊళ్ళో విశేషాలేంటి అంటూ ఆ ఊరి సీతయ్యను పలకరించాడు జానకి రామయ్య. ఏమున్నాయి బాబాయ్, అంతా మామూలే అంటూ కాసేపు జానకి రామయ్యతో మాట్లాడి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు సీతయ్య. ఆ తరువాత, రాజ్యలక్ష్మి, కొడుకు దగ్గర నుంచి ఎప్పుడొచ్చావు అంటూ అటుగా వెళుతున్న రాజ్యలక్ష్మిని పలకరించింది జానకమ్మ. నిన్ననే వచ్చాను వదినా అంది రాజ్యలక్ష్మి. అదేంటి, 10 రోజులు ఉంటావనుకున్నా, అప్పుడే వచ్చేసావేంటి అంది జానకమ్మ. నేను ఉందామనే వెళ్ళాను, కానీ ఒక్కరోజుకే నా పని అయిపోయింది. అక్కడ అస్సలు ఉండలేము వదినా, ఎవరినన్నా పలకరిద్దామా అన్నా ఎవ్వరూ కనిపించరు, ఎంతసేపు ఇంట్లోనే ఉండాలి. అదే ఇక్కడైతే మీ అందరూ కనిపిస్తారు, మీ అందరితో కబుర్లు చెప్పొచ్చు, అందుకే వచ్చేసాను వదినా అంది రాజ్యలక్ష్మి. అది నిజమే రాజ్యలక్ష్మి, మా అబ్బాయి వాళ్ళు మమ్మల్ని రమ్మని ఎంత బతివులాడతారో తెలుసా, కానీ మాకక్కడ ఒక క్షణం కూడా గడవదు, అందుకే మేము వెళ్ళాం అని చెప్పింది జానకమ్మ. అలా కాసేపు ఇద్దరూ కబుర్లు చెప్పుకున్న తరువాత ఇక రాజ్యలక్ష్మి ఇంటికి వెళ్ళిపోయింది. చీకటి పడిపోతుంది రాముడు, లోపలికి పద అంటూ లోపలికి వెళ్ళిపోయింది జానకమ్మ. ఆ వెనకే జానకి రామయ్య కూడా లోపలికి వెళ్ళిపోయాడు. అలా రోజంతా అరుగు మీద కూర్చుని వచ్చే పోయే వాళ్ళని పలకరిస్తూ కాలక్షేపం చెయ్యసాగారు జానకి రామయ్య, జానకమ్మ. అలా కొన్ని రోజులు గడిచిపోయాయి. ఒకరోజు ఉదయమే జానకమ్మ ఇంటి ముందు కూర్చుని, రాముడు, నన్ను వదిలేసి వెళ్ళిపోయావా, అప్పుడే నీకు కాలం చెల్లిపోయిందా, నువ్వు లేకపోతే ఎలా బ్రతకాలి అంటూ పెద్ద పెద్దగా ఏడవసాగింది. అప్పుడే అటుగా వెళుతున్న రంగా అది చూసి, అయ్యో తాత చనిపోయాడా, ఎలా జరిగిందో ఏమిటో, ముందు నేను ఇంటికి వెళ్ళి బండి పెట్టేసి అమ్మమ్మ దగ్గరికి రావాలి అని అనుకుంటూ గబగబా వెనక్కి వెళ్ళి ఇంటి దగ్గర బండి పెట్టేసి వస్తూ కనిపించిన వారందరికీ ఈ విషయం చెప్పుకుంటూ వచ్చాడు రంగా.
అలా ఊరంతా తెలిసిపోయింది. ఊరందరూ జానకి రామయ్య ఇంటికి వచ్చారు. రోజంతా నా వెనకే తిరిగేవాడివి, ఇప్పుడు నువ్వు లేకుండా నాకు రోజెలా గడుస్తుంది అంటూ పెద్ద పెద్దగా ఏడవసాగింది జానకమ్మ. ఇంత ఘోరం ఎలా జరిగింది వదినా అంది రాజ్యలక్ష్మి. ఉదయమే లేచి ఇంటి పైకప్పుకి ఎక్కాడు, వద్దంటున్నా వినలేదు. అక్కడి నుంచి కాలు జారి కింద పడిపోయాడు. కిందేమో సూదంటి రాయి ఉంది, అది తగలగానే అక్కడికక్కడే ప్రాణాలు పోయాయి అంటూ జరిగిందంతా చెప్పింది జానకమ్మ. అయ్యో, ఎంత ఘోరం జరిగిపోయింది, ఎంత మంచివాడో, అందరినీ నోరారా పలకరించేవాడు అని ఊళ్ళో వాళ్ళందరూ వాళ్ళల్లో వాళ్ళు మాట్లాడుకోసాగారు. అయితే పిన్ని, అబ్బాయి వాళ్ళకు కబురు పంపించావా లేదా, లేకపోతే నేను ఎవరినైనా పంపించనా అన్నాడు సీతయ్య. అబ్బాయి వాళ్ళని ఎందుకయ్యా పిలవటం, పండగకొచ్చినప్పుడు నేను చెప్తాలే, వాళ్ళకి ఇప్పుడే చెప్పి ఎందుకు బాధ పెట్టడం అంది జానకమ్మ. అలా అంటావేంటి పిన్ని, వాళ్ళకి ఆఖరి చూపన్నా దక్కాలిగా. అయినా బాబాయ్ కనిపించటం లేదేంటి అన్నాడు సీతయ్య. ఎక్కడ బాబాయ్ అయ్యా, అప్పుడే వెళ్ళిపోయాడుగా అంటూ ఏడవసాగింది జానకమ్మ. అదే పిన్ని, శవాన్ని ఎక్కడ పడుకోబెట్టావు అన్నాడు సీతయ్య. ఇంకెక్కడి శవమయ్యా, నా చేతులతో నేనే పూడ్చిపెట్టాను అంది జానకమ్మ ఏడుస్తూ. అయ్యో, ఆఖరి చూపైనా దక్కకుండా అంత పని చేసేశావా అంటూ ఊరివారందరూ ఎంతో బాధపడసాగారు. జానకమ్మ, నీ ఏడుపు వినలేకే నేను అలా చెరువు దాకా వెళ్ళానే. ఇప్పటికి కూడా ఇంక ఏడుపు ఆపలేదా? నీ ఏడుపుతో ఊళ్ళో వాళ్ళందరినీ ఏడిపిస్తున్నావు గదే అంటూ అక్కడికి వచ్చాడు జానకి రామయ్య. ఊరి వారందరూ జానకి రామయ్యని ఆశ్చర్యంగా చూడసాగారు. బాబాయ్, నీకేమీ అవ్వలేదా అని ఆశ్చర్యంగా అడిగాడు సీతయ్య. నాకేం జరిగిందిరా అని అనుమానంగా అడిగాడు జానకి రామయ్య. తాతయ్య, అమ్మమ్మ రాముడు రాముడు అని ఏడుస్తుంటే నువ్వే అనుకుని ఊరి వారందరికీ నువ్వు చనిపోయావని చెప్పాను తాతయ్య, నన్ను క్షమించు అన్నాడు రంగా. అవునా, అందుకేనా మీరందరూ ఏడుస్తున్నారు? అయ్యో, ఎంత పొరపాటు జరిగిపోయింది. రాముడు అని మా కోడిపుంజుని పిలుస్తుందిరా. ఎప్పటినుంచో నన్ను పేరుతో పిలవాలని దాని కోరిక. అది తీరక ఆ కోడిపుంజుకి రాముడు అని పెట్టుకుని ముద్దుగా పిలుస్తుంది. అది కూడా దీని వెనకే తిరుగుతూ ఉంటుంది రోజంతా. అది ఈ రోజు చనిపోయిందిరా, అది తట్టుకోలేక ఏడుస్తుందంతే. అయ్యో, మీరందరూ ఎంత కంగారు పడిపోయారో అని బాధపడసాగాడు జానకి రామయ్య. అయ్యో, ఎంత పొరపాటు జరిగిపోయింది. మీరందరూ ఆయన అనుకుని బాధపడుతున్నారా? నేను బాధపడేది కాకుండా మీ అందరిని కూడా బాధ పెట్టేశాను అని తెగ బాధపడసాగింది జానకమ్మ. రాముడు అంటే కోడిపుంజ అని నవ్వుకుంటూ ఊరి వారందరూ ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయారు. జానకమ్మ, ఏడ్చింది చాలు ఇకలే. నీ ఏడుపుతో ఊళ్ళో వాళ్ళందరినీ ఏడిపించేశావు. ఇక ఆ విషయం మర్చిపోతే మన పనిలో మనం పడిపోదాం అంటూ భార్యను తీసుకుని లోపలికి వెళ్ళిపోయాడు జానకి రామయ్య. ఫ్రెండ్స్, ఈ కథ మీకు కూడా నచ్చిందనే అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు. టేక్ కేర్. బాయ్.